హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి జోవర్ జీరా బిస్కెట్స్ అండి. అదే మనం జొన్నపిండితో చేసినటువంటి జీరా బిస్కెట్స్ అన్నమాట. ఓవెన్ లేకుండా, ఎటువంటి సోడా యూస్ చేయకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా చాలా క్రిస్పీగా చేసుకునే బిస్కెట్స్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ ఆఫ్ జొన్నపిండి తీసుకున్నానండి. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో తీసుకోండి. అండ్ ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిన్న డో లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నార్మల్ వాటరే యూస్ చేయండి, హాట్ వాటర్ యూస్ చేయకూడదండి. హాట్ వాటర్ యూస్ చేస్తే బిస్కెట్స్ రావు. ఇలాగా కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ డ్రైగా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ మీద ఒక కడాయి కానీ, మందపాటి గిన్నె కానీ ఏదైనా పెట్టేసుకొని అందులో ఒక చిన్న స్టాండ్ కానీ, చిన్న ప్లేట్ కానీ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది తీసుకొని ఇలాగా చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. వీటిని గట్టిగా ప్రెస్ చేయకూడదండి, నార్మల్గా రోల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఆ తర్వాత వీటిని షేప్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్యాప్ కానీ మీ దగ్గర ఏది ఉంటే దాన్ని తీసుకొని షేప్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకునే ప్లేట్లో తీసేసుకొని పెట్టుకోవాలండి. ప్లేట్కి మనం ఆయిల్ కానీ గీ కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, అలానే బేక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా క్యాప్తో చేస్తే ఇలా వచ్చాయి. మనం చేత్తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రీ హీట్ అయినటువంటి ఈ కడాయిలో మన బిస్కెట్స్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత వీటిని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం చూస్తే అవి మనకి మెత్తగా తగలకూడదండి, కొంచెం గట్టిగా ఉన్నప్పుడు, గట్టిగా ఉండాలన్నమాట. ఈ గట్టిగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని తీసుకోవాలండి. ఇంకా బేక్ చేస్తే ఏంటంటే మరీ గట్టిగా అయిపోతాయి. ఇలా ఉన్నప్పుడు తీసేసుకొని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. సేమ్ ఇలాగే మిగతా బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. సో చూసారు కదా, చల్లారిన తర్వాత మన బిస్కెట్స్ ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. మరి బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టిప్స్ ఏంటి అని అంటే, వీటిని లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలండి, హాట్ వాటర్ యాడ్ చేయకూడదు అండ్ ఓవర్ బేక్ చేయకూడదు అనమాట. అండ్ టైమింగ్స్ కరెక్ట్గా చూసుకోండి. మనకు ఫ్లిప్ చేసుకోవడానికి 10 మినిట్స్ అండ్ మళ్ళీ బేక్ చేసుకోవడానికి ఇంకో 10 మినిట్స్, అంటే టోటల్ 20 మినిట్స్ కరెక్ట్గా చూసుకోవాలి. సో చూసారు కదండి, మరి ఇంకా హెల్తీ రెసిపీస్ మీకు కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.